నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. మనం పార్ట్ 2లో అయితే చూసేసాం కదండి కలశస్థాపన ఎలా చేసుకోవాలో. ఆ లోటస్ ప్లేట్ అయితే కలశానికి నేను ఎక్కడ అరేంజ్ చేసుకుని బియ్యం పోసుకున్న ప్లేట్ అయితే ఆన్లైన్లో తీసుకున్నాను. మీకు కావాలంటే చెప్పండి, లింక్ ఇస్తాను, కామెంట్ చేయండి. మీరు తప్పకుండా రిప్లై ఇస్తాను మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే. ఇలా మనము కలశానికి మనం పూలు అరేంజ్ చేసుకోవాలి అంటే అలంకరణ చేసుకోవడానికి ఒక స్టాండ్ దొరుకుతుంది. పూజ స్టోర్లో అయినా దొరుకుతుంది, ఆన్లైన్లో దొరుకుతుంది. తర్వాత నేను ఒక ప్లేట్ తీసుకొని 9 తమలపాకులు పెట్టి అక్కడ లక్ష్మీ విగ్రహాన్ని అయితే స్థాపిస్తున్నాను. మనం గణపతిని పెట్టిన తర్వాత మనము లక్ష్మీ విగ్రహాన్ని పెట్టేసుకోవాలి. తర్వాత మనం అన్ని అరేంజ్మెంట్స్ అయితే చేసుకోవాలి. మళ్ళీ ఊరికూరిక లేవకుండా ఒకసారి వన్స్ కూర్చుంటే కొంచెం వ్రతం అయిపోయేదాకా మనము అక్కడిక్కడే వెళ్ళొద్దు. ఎవరైనా సపోర్టివ్గా ఉంటే పర్వాలేదు. మీకైతే అన్నీ అయితే చూసేసుకుంటున్నాను ఇప్పుడు. దీపారాధన చేసుకున్న తర్వాత మనం లక్ష్మీ గణపతికి పూజ చేసుకున్న తర్వాత మనము అమ్మవారికి మీకు అభిషేకం చేయాలంటే చేసేయండి. పంచామృతాలతోనే సరే, పాలతోనే సరే. దీపారాధన చేసుకున్న తర్వాత మనము కుంకుమతో అయితే దేవతని ఆహ్వానించాలి. అందుకే మనం దీపానికి అయితే మనం కుంకుమ బొట్లు పెట్టాలి. అక్షంతలు వేసి దీపం మంత్రం అయితే చదివేసుకోవాలి. ఇక్కడైతే నేను అదే చేసేసాను. తర్వాత అయితే మనం పూజ అయితే స్టార్ట్ చేసుకోవాలి. మీకు ఏది రానప్పుడు కనీసం అష్టోత్తరాలు అయినా చదువుకోండి. తర్వాత మిగతా ప్రాసెస్ మనం పార్ట్ 4లో అయితే చూసేద్దాము. ఓకేనా అండి. మీకు పార్ట్ 2 కావాలంటే లింక్ కింద ఉంది, చూసేయండి. థ్యాంక్ యూ.